నమస్తే అండి, నేను మీ శరత్. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది? కర్ణుడు గొప్పవాడా కాదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతం కోసం ఎన్నో గొప్ప విషయాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మన ఇతిహాసాల్లో మహాభారతం చాలా గొప్పది, చాలా పెద్దది. చాలా మంది యోధులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. క్రీస్తు పూర్వం 3137 సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగింది. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకు రక్షణగా ఉండి యుద్ధానికి రక్షణ కల్పించాడు. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవ పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాల్ని విధించారు. అందులో భాగంగా యుద్ధం జరిగే ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి అని, అలానే సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు తలపడాలి. ఎవరైనా యుద్ధంలో భయంతో శరణు కోరితే వాళ్ళ మీద అస్త్రాలను ప్రయోగించకూడదు. యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని చేయకూడదు. ఆయుధాలు లేని వాళ్ళపైన ఎటువంటి ఆయుధాలు ప్రయోగించకూడదు. ఒక వీరుడితో ఒకరు మాత్రమే యుద్ధం చేయాలి, అంతకంటే ఎక్కువ మంది యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్యమైన నియమాల్ని భీష్ముడు విధించాడు. ఈ నియమాలన్నీ కూడా యుద్ధంలో ప్రతి ఒక్కరూ పాటించాలి. యుద్ధం ఆరంభమైన ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు రెండు వర్గాల మధ్య నించున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ సమయంలో ఎవరైనా పక్షాన్ని మారాలి అనంటే మారొచ్చు అని భీష్ముడు చెప్తాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడు పుత్రుడు కౌరవ పక్షాన్ని నుంచి పాండవుల పక్షానికి వెళ్లిపోతాడు. ఆ తరువాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరిస్తాడు. దీంతో యుద్ధం మొదలవుతుంది. యుద్ధం జరిగిన మొదటి రోజు పాండవ పక్షాన ఉన్నవారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతారు. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జునుడు కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లుని మరియు రథం యొక్క ధ్వజదండాన్ని పగలగొడతాడు. భీముడు దుశ్శాసనుడి పైన దాడి చేశాడు. సలియా మరియు భీష్ముడు విరాట రాజు ఇద్దరు పుత్రుల్ని వధించారు. గురు ద్రోణాచార్య భీష్ముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడి యొక్క రథసారథికి గాయమైంది. అలానే భీష్ముడు కృష్ణార్జునులకు గాయం చేశాడు. భీముడు కలియుగ యోధులతో యుద్ధం చేస్తున్నాడు. కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు. కౌరవ పక్షాన ఉన్న కీతుమన్, కళింగ రాజు భానుమన్ లాంటి కళింగ వీరులను మరణించారు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి చూస్తున్నాడు. అయితే రెండు వైపులో ఉన్న సైనికులు సరైన ప్రణాళికలను రూపొందించుకున్నారు. పాండవుల వైపు నుంచి భీముడు, అర్జునుడు, కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. భీముడు ఘటోత్కరుడితో తలపడి తన సైన్యాన్ని మట్టి కల్పించాడు. ఒక్కొక్కరు భయంతో పరుగులు తీశారు. ఇంకోవైపు భీష్ముడు పాండవుల సైన్యాన్ని మట్టి కల్పించాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడిని భీష్ముడిని చంపమని చెప్తాడు. కానీ అర్జునుడు మాత్రం ధైర్యం చేయలేకపోయాడు. దీంతో కృష్ణుడే రంగంలోకి దిగాడు. అది చూసిన అర్జునుడు స్వయంగా తానే చంపుతానని ముందుకు వస్తాడు. ఎదురుగా వస్తున్న కౌరవ సైన్యాన్ని ఒక్కొక్కరుగా ఒక్కొక్క అస్త్రాలతో ప్రయోగించి చంపేస్తాడు. ఇంకో పక్క భీముడు కూడా కౌరవ సైన్యాన్ని మట్టి కల్పిస్తాడు. భీముడు అర్జునుడు కలిసి భీష్ముడితో యుద్ధం చేస్తారు. సార్థకి ద్రోణాచార్యుడిని నియంత్రణలో ఉంచారు. కానీ తర్వాత భీష్ముడు సార్థకిని యుద్ధం నుంచి పారిపోయేలా చేస్తారు. సార్థకి యొక్క 10 మంది కుమారులు యుద్ధంలో మరణిస్తారు. దీంతో పాండవులు మకర వ్యూహాన్ని వేస్తారు. కౌరవులు క్రోచ వ్యూహాన్ని వేస్తారు. ఇలా రకరకాల వ్యూహాలతో ఇరు వర్గాలు తలపడతాయి. అందులో భాగంగా పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహాన్ని వేస్తారు. అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లా చెదురు చేస్తాడు. భీష్ముడు అర్జునుడి రథాన్ని ధ్వంసం చేస్తాడు. దాంతో అర్జునుడు గాయాల పాలవుతాడు. అది చూసిన కృష్ణుడు భీష్ముడి పైన దాడి చేయడానికి తన రథ చక్రానితో ముందుకు సాగాడు. భీష్ముడు పాండవ సైన్యానిపై ఘోరంగా దాడి చేస్తాడు. భీష్ముడు కారణంగా పాండవులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. దీంతో పాండవ సైన్యం భయపడుతుంది. శ్రీకృష్ణుడు పాండవ సైన్యానికి ఉపదేశాన్ని ఇస్తాడు. పాండవులు శిఖండిని భీష్ముడి పైకి యుద్ధానికి పంపుతారు. దీంతో అర్జునుడు తప్పనిసరి పరిస్థితుల్లో భీష్ముడిపై బాణాలను సంధిస్తాడు. దీంతో భీష్ముడు మరణిస్తాడు. అయితే భీష్ముడి దగ్గర వరం ఉంది. ఏంటంటే తనకి నచ్చినప్పుడే మరణించవచ్చు. 18 రోజుల ఈ యుద్ధంలో 10వ రోజు కౌరవులు గొప్ప యోధుడిని కోల్పోయారు. భీష్ముడు మరణించిన తర్వాత ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యుడితో ధర్మరాజుని బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తం అవుతుంది అని చెప్తాడు. దీంతో ద్రోణాచార్యుడు ధర్మరాజుని బందీగా చేయాలని చూస్తాడు. కానీ అర్జునుడు వేట
ఏమాత్రం ఆగలేదు. తన బాణాలతో ద్రోణాచార్యుడిని అడ్డుకుంటాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవుల్ని అంతం చేస్తాడు. అయితే కర్ణుడు అసలు పేరు వాసుసేన. అతను సహజ కవచంతో, చెవి పోగులతో, సంపదతో జన్మిస్తాడు. కుంతిదేవి కుమారుడు. అయితే కుంతిదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్యుడి వరం వల్ల కర్ణుడు జన్మిస్తాడు. అతన్ని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడేస్తుంది. అయితే ఆ పెట్టె నూత వంశజుడు అతిరథుడు తన భార్య రాధాకు ఆ పెట్టె దొరుకుతుంది. అందులో ఉన్న కర్ణుడిని చూసి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతన్ని పెంచుతారు. కర్ణుడు మహాభారతంలోనే ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందుతాడు. తన ప్రభువైన దుర్యోధని ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండటం, అలానే అవమానాలు కూడా ఎక్కువగా పొందిన వ్యక్తిగా కర్ణుడికి పేరు ఉంది. కర్ణుడు ఎప్పుడు సంతోషంగా దానగుణంతో ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా తక్కువ కులంలో జన్మించిన వాడు అని పిలిచేవారు. అయితే యుద్ధం మొదలవటానికి ఒక రోజు ముందు అంతఃపురం మెట్లు పైన కర్ణుడికి శ్రీకృష్ణుడు ఎదురు పడతాడు. శ్రీకృష్ణుడు కర్ణుడి తొలక జన్మ రహస్యం చెప్తాడు. నిజం తెలుసుకున్న కర్ణుడు తన యుద్ధం చేస్తుంది తన సొంత తమ్ముళ్ళ పైన అని తెలుసుకుంటాడు. బాధతో కన్నీరు పెట్టుకుంటాడు. దీంతో శ్రీకృష్ణుడు ఇప్పటికీ మించిపోయింది లేదు, నువ్వు పాండవుల పక్షం వైపు రా, నీకు అక్కడ అగ్రస్థానం ఇచ్చేలా చేస్తా అని చెప్తాడు. కర్ణుడు శ్రీకృష్ణుడితో ఏమన్నాడంటే, కృష్ణ, నాకు ఎవ్వరు లేని సమయంలో దుర్యోధనుడు నన్ను ఆశ్రమం కల్పించాడు. దానికి బదులుగా అతడు నా స్నేహాన్ని అడిగాడు. నీ కథలో పాండవులు మంచివాళ్ళైతే నా కథలో దుర్యోధనుడు మంచివాడు అని శ్రీకృష్ణుడితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కర్ణుడు తన మందిరంలో పడుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా కర్ణుడు నిద్రలోకి జారుకుంటాడు. సూర్య భగవానుడు కలలో కనిపిస్తాడు. కలలో కనిపించిన సూర్యుడు ఈ రకంగా చెప్తాడు, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో నీ దగ్గరికి వచ్చి నీ కవచకొండలను దానం చేయమని అడుగుతాడు. నువ్వు దాన్ని తిరస్కరించు అని చెప్తాడు. దీంతో ఒక్కసారిగా కర్ణుడికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి కర్ణుడికి బ్రాహ్మణుడు కనిపిస్తాడు. ఓ కర్ణ, నీ దానగుణం గురించి విన్నా, నువ్వు ఏం అడిగినా ఇస్తావని, నీ ప్రాణాలు సైతం అర్పిస్తావని విన్నాను అని బ్రాహ్మణుడు అంటాడు. దీంతో కర్ణుడు, ఓ బ్రాహ్మణ గురువా, ఏ ఒక్క బ్రాహ్మణుడైనా ఎవ్వరి ప్రాణాలను కావాలి అని కోరుకోడు, కానీ నువ్వు అడిగితే నా ప్రాణాలను కూడా ఇస్తా అని అంటాడు. అయితే ఆ బ్రాహ్మణుడు, నీ ప్రాణాలు నాకెందుకు, నీ దగ్గర ఉన్న బంగారు కవచకొండలను నాకు ఇవ్వు అని అంటాడు. దీంతో కత్తి తీసుకొని తన చెవి దగ్గర ఉన్న కమ్మల్ని కోసిస్తాడు. తన శరీరం పైన ఉన్న కవచ కొండరాల్ని కత్తితో కోసిస్తాడు. తన శరీరం కూడా ఊడి పడుతుంది. ఆ ప్రదేశం అంతా రక్తంతో నిండిపోతుంది. అది చూసిన బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు చూడలేకపోతాడు. ఇది సరిపోదా, ఇంకా ఏమైనా కావాలా ఇంద్రా అని కర్ణుడు అంటాడు. దీంతో ఒకసారిగా బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. నేనని తెలిసి కూడా నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డావా కర్ణ అని అంటాడు. దేవతలకే రాజైన ఇంద్రుడు నా ముందుకు వచ్చి చేతులు జోడించి అడిగితే నా కవచ కొండల్ని ఇవ్వకుండా ఉంటానా ఇంద్ర అని అంటాడు. నిన్ను మించిన దానకర్ణులు ఇంకా ఎవరు లేరు కర్ణ. నీ దానగుణం గురించి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే రోజులు వస్తాయి. నీకు ఏ వరం కావాలో కోరుకో కర్ణ అని అంటాడు. దానం చేసిన నాకు ఏమీ అవసరం లేదు, ఒకటిచ్చే ఇంకోటి తీసుకుంటే వ్యాపారం అవుతుంది. దానం చేసిన నాకు ఏమీ అవసరం లేదు. కానీ కర్ణుడు ఇంద్రుడితో అంటాడు. అయితే ఇంద్రుడు కర్ణుడికి ఒక అస్త్రాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ అస్త్రానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఎవరినైతే చంపాలనుకుంటాడో వాడి పేరు తలుచుకొని ఆ అస్త్రాన్ని వాడితే వారి మరణం ఖాయమని, కాకపోతే ఆ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే వాడటానికి అవుతుందని చెప్తాడు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కర్ణుడిని అవమానిస్తాడు. భీష్ముడు యుద్ధంలో ఉన్నంత వరకు కర్ణుడు యుద్ధం చేయడు అని ప్రతిజ్ఞ చేస్తాడు. 10వ రోజు భీష్ముడు చనిపోయిన తర్వాత 11వ రోజు కర్ణుడు యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడు. దుర్యోధనుడు కర్ణుడిని సైన్యాధ్యక్షుడిగా ఉండమంటాడు. కానీ కర్ణుడు దానికి ఒప్పుకోడు. లేదు దుర్యోధన, ద్రోణాచార్యులు నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, అతనే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంచండి అని అంటాడు. ద్రోణాచార్యుడు యుద్ధంలో ధర్మరాజుని చంపాలి అని చూస్తాడు, కానీ కుదరదు. అయితే అదే సమయంలో ధర్మరాజుకు చంపాలి అని వేసిన పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడిని అధర్మంగా కౌరవులు చంపడంలో అందులో కర్ణుడు కూడా భాగమవుతాడు. అభిమన్యుడు వరుసకు కొడుకు అవుతాడు. అభిమన్యుడు చనిపోయిన తర్వాత పాండవులు ఎంతైతే బాధపడ్డారో కర్ణుడు కూడా అంతే బాధపడతాడు. నిజానికి అభిమన్యుడిని చంపడం కర్ణుడికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ సైన్యాధ్యక్షులు ద్రోణాచార్యుడు కావడంతో అతడి మాటలను కట్టుబడి ఉంటారు. అయితే ఇంద్రుడి వరంతో వచ్చిన ఆయుధం ఏదైతే ఉందో అది అర్జునుడిపై వాడాలి అనుకుంటారు. ఆ రోజు రాత్రి కర్ణుడిని కలవడానికి కుంతిదేవి వస్తుంది. కర్ణుడు తన సొంత తల్లిని చూసి కన్నీరు పెట్టుకుంటాడు. చిన్నప్పుడు కర్ణుడిని వదిలేసిన తన తల్లి ఎందుకు అలా చేసిందో చెప్తుంది. లోపల చాలా రోధిస్తున్న కర్ణుడు బయటకు గంభీరంగా కనిపిస్తాడు. అమ్మా, మీరు నా జన్మకు కారకులు అని చెప్తాడు. దీంతో కుంతిదేవి, కర్ణ, నువ్వు యుద్ధంలో గెలిస్తే 5 కొడుకులు చనిపోతారు, అదే వాళ్ళు గెలిస్తే నువ్వు చనిపోతావు. నా 2 కన్నుల్లో ఏది పోయినా బాధే కదా, నా మాట విని యుద్ధాన్ని ఆపే అని చెప్తుంది.
చెప్తుంది. దీంతో కర్ణుడు, అమ్మ దుర్యోధనికి మోసం చేయలేను, అలా అని నీ మాట కాదనలేను, కానీ అర్జునుడికి తప్ప ఇంకా ఎవరిని చంపను. అర్జునుడు పైన కూడా ఒక్కసారి వాడిన అస్త్రాన్ని ఇంకోసారి ఉపయోగించను అని చెప్తాడు. ఒకవేళ నేను చనిపోతే నీ 5 కొడుకులు నీకు ఉంటారు. ఒకవేళ అర్జునుడు చనిపోతే కూడా అప్పుడు కూడా నీకు 5 కొడుకులు ఉంటారు నాతో సహా అని చెప్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో 15వ రోజు ద్రోణుడు చనిపోతాడు. అయితే 16వ రోజు కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా అవుతాడు. ఆ రోజు కర్ణుడు చేసిన యుద్ధానికి పాండవ సైన్యం అంతా బెదిరిపోతుంది. కర్ణుడి వీరత్వం చూసి దుర్యోధనుడికి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. అర్జునుడితో సహా కర్ణుడికి ఎదురెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. కర్ణుడు భీముణ్ణి ఓడిస్తాడు, కానీ చంపకుండా వదిలేస్తాడు. కురుక్షేత్రంలో అసలు శిశిరైన ఘట్టం అర్జునుడికి కర్ణుడికి మధ్య యుద్ధం. అర్జునుడు వేసిన బాణాలు కర్ణుడి రథాన్ని 10 అడుగులు వెనక్కి నెడితే కర్ణుడు బాణాలకు అర్జునుడి రథం 3 అడుగులు వెనక్కి వెళ్తుంది. అది చూసిన కృష్ణుడు కర్ణుడిని అభినందించకుండా ఉండలేడు. దీంతో అర్జునుడు శ్రీకృష్ణుడికి, నువ్వు ఎందుకు కర్ణుడిని అభినందిస్తున్నావు? నేను వేసిన బాణాలకు కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది, మన రథం కర్ణుడు వేసిన బాణాలకు 3 అడుగులు మాత్రమే వెళ్ళింది అని అంటాడు. దీంతో శ్రీకృష్ణుడు, ఓ అర్జున, మన రథంలో నువ్వున్నావు, నేను ఉన్నా, అతి శక్తివంతమైన ఆంజనేయుడు కూడా ఉన్నాడు. అలాంటి మన రథాన్ని 3 అడుగులు వెనక్కి వెళ్ళడం అంటే, మన ముగ్గురిని కదిపాడంటే సమస్త లోకాన్ని కదిపినట్టే. దీంతో కర్ణుడు అర్జునుడు మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో భాగంగా ఒకరిపైన ఒకరు బాణాలను సంధిస్తారు. కర్ణుడు వేసిన బాణాన్ని అర్జునుడు కంఠంపైకి వస్తుంది. దీంతో శ్రీకృష్ణుడు తన రథాన్ని 2 అడుగులు భూమిలోకి పంపిస్తాడు. కర్ణుడు వేసిన బాణం అర్జునుడు కిరీటానికి తగులుతుంది. కర్ణుడి రథాన్ని భూమిలోకి దిగడంతో కర్ణుడు ఆ రథ చక్రాన్ని అర్జునుడి పైకి విసరాలనుకుంటాడు. కానీ కురుక్షేత్ర ధర్మం అంటే ఆయుధాలు లేని వ్యక్తితో యుద్ధం చేయకూడదు. కానీ కర్ణుడు అర్జునుడికి చేతిలో ఆయుధాలు లేవని చెప్తాడు. కానీ అంత చెప్పినా కూడా శ్రీకృష్ణుడి మాట వల్ల అర్జునుడు కర్ణుడిపై బాణాలు విధిస్తాడు. కానీ కర్ణుడికి ఏమీ కాదు. దానికి కారణం అతని దానగుణం. జీవితం అంతా దానాలు చేసి చాలా పుణ్యాన్ని సంపాదించాడు. అందుకే అతని ప్రాణానికి అడ్డుగా ధర్మదేవత నిలుస్తుంది. ధర్మదేవత ఎటువైపు ఉంటే అటువైపే విజయం వరుస్తుంది. దీంతో అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు రథం దిగి కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. ఓ కర్ణ, నీ దగ్గర దానం కోసం వచ్చాను అని చెప్తాడు. దాంతో కర్ణుడు, దానం చేయడానికి నా దగ్గర ఏమీ లేవు కృష్ణ అని అంటాడు. కానీ నా దగ్గర ఉన్నది ఏదైనా నీకు ఇస్తా కృష్ణ అని అంటాడు. అయితే నువ్వు నీ జీవితంలో సంపాదించిన నీ పుణ్యాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు అడగడంతో కర్ణుడు తన రక్తపు చేయితో శ్రీకృష్ణుడికి పుణ్యాన్ని ఇస్తాడు. తన రథాన్ని ఎక్కిన శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడిని అంజలి అస్త్రాన్ని ఉపయోగించి కర్ణుడు తలని గాలిలోకి ఎగిరేలా చంపుతాడు. సూర్య అస్తమయం అవుతుంది. ఎంతో మంది చనిపోయినా బాధపడిన దుర్యోధనుడు కర్ణుడు చనిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.